తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్పందించిండు. కేసీఆర్ ఈరోజు జగిత్యాల్లో 1,00,000 మందితోటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ సభకు ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాల్లో జరగబోయేటటువంటి వివేకానంద స్టేడియంలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో రాబోతున్నాడు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి జగిత్యాల గ్రౌండ్కు స్టార్ట్ అవుతాడు. సో సుమారు 5 గంటలకల్లా కేసీఆర్ రీచ్ అయిపోతాడు. అంటే నాకు తెలిసి గంట కూడా పట్టదేమో, మ్యాక్సిమం ఒక 40 మినిట్స్లో సో ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ ఇక్కడికి వచ్చేస్తాడు. సో కేసీఆర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఉద్దేశించి, కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను ఉద్దేశించి కేసీఆర్ ఖచ్చితంగా ఈరోజు మాట్లాడతాడు. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, దందాలు, దోపిడీలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి లుసుకులను ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటపెట్టబోతున్నాడు. అయితే కేసీఆర్ బయటకు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని, కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని, ఇంకా వ్యతిరేకత వస్తుందని, కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన, మీటింగ్ పెట్టిన, భారీ బహిరంగ సభ పెట్టిన మీడియా ఛానల్ అన్నీ కేసీఆర్ని చూపిస్తారు. తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ వైపే చూస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన దగ్గర నుండి ఇప్పటిదాకా కేవలం ఒకే ఒకసారి వరంగల్లో భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు బయటకు వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ తర్వాత ఎక్కడ కూడా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడలే, అంతా సైలెన్స్ మూడ్లో ఉన్నాడు. అలాంటి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, కేంద్ర మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి, అనేక సార్లు రకరకాల ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. అలాంటిది కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కేసీఆర్ వైపు చూస్తారు. కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం కథ, ఏం చెప్పబోతున్నాడు ఏందని చెప్పి ఖచ్చితంగా జనాలు మొత్తం కూడా కేసీఆర్ వైపు తొంగి చూస్తారు. అయితే కేసీఆర్ వైపు ఖచ్చితంగా జనాలు చూస్తారని, టీవీ ఛానల్ అన్నీ కేసీఆర్ని ఫోకస్ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ని డైవర్ట్ చేయడానికి, కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి కూడా కాటారంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. రేవంత్ అన్న కేసీఆర్ను బయటికి రానియకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.